హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి వీకెండ్స్ వీక్ డేస్ ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు తినలేము, కొన్నిసార్లు పూజలు అన్నీ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలా పనసకాయ బిర్యానీ చేసుకోండి, సూపర్ ఉంటుంది. సేమ్ మనం ఒక చికెన్ మటన్ తినే ఫీలింగే మనకు ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్లో ముందుగా పనసకాయని తీసుకోండి, బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత బాగా కడిగేసుకొని ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు కొంచెం వేసుకొని వేసేసుకున్న తర్వాత ధనియా పౌడర్ కొంచెం, జీరా పౌడర్, ఇంకా కొంచెం గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లెమన్, 2 స్పూన్స్ ఆయిల్, ఇంకా కొంచెం కర్డ్, పెరుగు కూడా వేసుకొని, పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే మీకు అంత కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం ఇంట్లో చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ ఏదైనా ఉంటే చికెన్ మసాలా కొంచెం, మటన్ మసాలా కొంచెం వేసుకొని, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా నేను చేసుకొని ఉంచుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం ఏదైనా చాలా పోతే టేస్ట్ చూడండి, చాలా పోతే వేసేసుకొని అన్నీ బాగా కలిపేసి ఇగోండి ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం కూడా వేసుకుని అన్నీ బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక ½ గంట మ్యారినేషన్ అవ్వాలి కంపల్సరీగా. ½ గంట అయిన తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. స్టార్ అనాస, ఇలాచీ, లవంగి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పనసకాయ ఉంది కదా, అది కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కింద నుండి పైకి బాగా కలుపుతూనే ఉండండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ చాలు. ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని చాలా కొంచెమే వాటర్ వేయాలి ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు, లేకపోతే గ్రేవీ ఎక్కువలా ఉంటుంది. జస్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 7 విజిల్స్ పెట్టుకోండి. 7 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ని మనం బాయిల్ చేయాలి. బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్న తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. అది వాటర్ బాయిల్ అయ్యే లోపల కుక్కర్ చల్లగా అయ్యింది. ఇప్పుడు పనసకాయది ఉడికిందా లేదని చూస్తున్నాను. చూసారా ఎంత చక్కగా ఉడికిందో, కర్రీ చూస్తేనే ఫుల్ టెంప్టింగ్గా ఉంది. అది వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇప్పుడు మనం బిర్యానీ అనేది ఎందులో చేయాలనుకుంటున్నారో మీరు ఆ ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి క్యాజు, ఇంకా ఒక 2 గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పనసకాయని కుక్కర్ అన్నీ అయిపోయిన తర్వాత అది పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దాన్ని ఉడకనివ్వాలి. అంటే ఆ వాటర్ ఏమీ లేకుండా. అది అయ్యే లోపల ఇంతలో చూసారు ఇక్కడ వాటర్ బాయిల్ అయింది. సో అందుకని నానబెట్టిన బియ్యం కూడా వేసేసుకొని రైస్ని ఉడకబెట్టుకున్నాము. రైస్ ఉడికిన తర్వాత దాన్ని మనం ముందుగా పనసకాయని ప్రిపేర్ చేసాం కదా, చెప్పాను ఇలా ప్రిపేర్ చేసాం కదా, అందులోని అది దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ రైస్ అనేది మనం బాస్మతి రైస్, బాయిల్ చేసిన బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని బాగా దగ్గరికి నీట్గా అన్ని దగ్గరికి పెట్టేసుకొని ఇప్పుడు ఆ రైస్ మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్, గీ, పుదీనా, కొత్తిమీర, సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసుకోండి. సైడ్స్ అలా రౌండ్గా ఆయిల్ వేసుకోండి. చాలా కొంచెం వాటర్ వేయండి ఫ్రెండ్స్. వేసుకుంటే మీకే అంటే రైస్ ఏమాత్రం ఎక్కడైనా ఉడకంది ఏమైనా ఉంటే అది ఇంకా క్లియర్గా ఉడికిపోతుంది. రైస్ కూడా కొంచెం వాటర్ కూడా వేసేసుకొని గీ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. గీ వేసుకుంటే బాగుంటుందని మేము వేసుకుంటాము. వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఇంకా దమ్ పెట్టేసుకోవాలి. ఇగోండి ఇలాగా దమ్ పెట్టేసుకోవాలి. పైన కొంచెం ఏదైనా హెవీగా బౌల్ ఏదైనా వాటర్ ఉన్న బౌల్ ఏదైనా హెవీగా పెట్టుకోవాలి. పూర్తిగా సిమ్ చేసేసి ఒక 20 మినిట్స్ పూర్తిగా సిమ్ చేసి ఒక 20 మినిట్స్ దాన్ని అలా వదిలేసేయండి.
20 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ దాన్ని అసలు టచ్ చేయకుండా అలా దమ్లోనే ఉంచేసేయండి. 15 మినిట్స్ అయిన తర్వాత చూసారా మన ఎమ్మీ ఎమ్మీ పనసకాయ దమ్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇగోండి ఈ విధంగా కలిపేసుకోండి. కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. మన ఎమ్మీ ఎమ్మీ దమ్ బిర్యానీ పనసకాయ దమ్ బిర్యానీ రెడీ. చాలా ఈజీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. Thank you friends. Thanks for watching. Please subscribe my channel, like my video. Thank you. Thanks for watching. Bye friends.